Om
నా శిష్యులు మీరు చూసి ఉంటారు, చాలా మందిని బ్రహ్మాండమైన శిష్యులు ఉంటారు. దాంట్లో ప్రతిసారి వచ్చేది శంకర్ గారు, సాయి కిరణ్, ప్రసాద్, వీళ్ళిద్దరు ముగ్గురు లేకుండా కార్యక్రమం జరగదు. చండీ కార్యక్రమంలో కానీ శక్తిపీఠాల్లో కానీ మనకి ఫణి, సాయి కిరణ్ ఇద్దరు కూడా ఎంతో కష్టానికి నన్ను వాడు చెప్తున్నాడు మా అన్నయ్య చేయించాలని. నిజంగా అమ్మవారు నాతో చేయించుకుంది తప్ప నేను చేసింది కాదు. ఆ కార్యక్రమంలో ఇద్దరు ప్రతి క్షేత్రానికి ముందు వెళ్ళారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, అన్నయ్య వదిన వస్తే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు చూడాలి, అసలు కార్యక్రమం ఏంటి, ఎక్కడ మీరు నమ్మరు, నా భార్య నాకు తల్లి సమానం. నా భార్య లేకుండా ఆ కార్యక్రమం జరిగేది కాదు. వీళ్ళందరికీ మడి వంట వండి పెట్టింది, మడి భోజనాలు పెట్టింది. ప్రతి క్షేత్రంలో మడి కట్టుకొని అమ్మవారికి దీక్షగా వంట వండి మాకు మడి నైవేద్యాలు పెట్టింది, మాకు మడి భోజనాలు పెట్టింది. అటువంటి మహాసాధ్వి నా భార్య ఉన్నందుకు నేను అందరి ముందు గౌరవంగా నా భార్యని మెచ్చుకుంటున్నాను. నేను అటువంటి జన్మ సార్థకత అమ్మవారి ఇచ్చింది. వీళ్ళందరి సహకారం, వీళ్ళందరూ కూడా సహకరించి ప్రతి కార్యక్రమంలో ముందు వీళ్ళు పరిగెడుతూ నన్ను ఏదో రథం మీద తీసుకెళ్ళి తప్ప నేను గొప్పగా చేసింది లేదు. కేవలం వీళ్ళందరి కృషి, నేను ముందడుగు వేసి ఈ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందుకున్నాను. ఇప్పటివరకు 8 అయినాయి. 8 జ్యోతిర్లింగాలు అయిపోయింది. మధ్యలో నాన్నగారు కాలం చేయడం వల్ల మిగతా 4 నాకు ఆగిపోయినాయి. రేపు జూన్ 10వ తేదీ అనుకుంటున్నాం, బయలుదేరుతున్నాం. మేము జూన్ 10కి నేరుగా మేము కేదార్నాథ్ వెళ్తున్నాం, కాశీ వెళ్తున్నాం. ఆ తదుపరి మేము కేదార్నాథ్ వెళ్ళి ఆ తదుపరి మళ్ళీ శ్రీశైలంలోను రామేశ్వరంలో కార్యక్రమం. ఈ 12 లింగాలు అయిపోతాయి. ద్వారజ్యోతిర్లింగాలు, రుద్రయాగం, అమ్మవారి చండీయాగం అయిపోయింది, రుద్రయాగం 8 అయిపోయినాయి. జూన్తో నేను మళ్ళీ ప్రారంభం చేసుకొని తర్వాత మరి బొజ్జయ్య గణపతి అనుగ్రహిస్తే ఆయన విధంగా ఉంటారు. అదే విషయం. ఆపాతాళనభస్థలాంధువన బ్రహ్మాండమావిస్ఫురజ్యోతిస్ఫాటికలింగమో నివృతత్పూర్ణందవతామ్రీః అస్తోకాప్రతిలోకమేకమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయేన్నేప్సితవిద్భయే ధ్రువపదం విప్రోభిషించే శివం భాండవ్యాప్తహిమరితా భారమాభుజంగైః కంఠే కపర్ద్రాక్షమాలా సులలితవపుజ శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చంతు సౌఖ్యం. సంచమే మయశ్చమే ప్రజంచమే కామశ్చమే కామశ్చమే సౌమనశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే దంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే సూశ్చమే శ్రీరంజమే లయశ్చమే అర్ధంజమే మృదంజమే దక్షిణంజమే నామయచ్చమే దేవాదుశ్చమే దీర్ఘాత్మంజమే నమిత్రంజమే భజంజమే సుగంజమే శయనంజమే సుషాదమే సుజనంజమే. ఓం శాంతి శాంతి శాంతి. ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామినే నమో నమః. సజీవదాతం ఆవాహయామి. విశ్వదస్సోమవృష్ణియం భవావాజస్య సంగతే నమస్యామి. ఓం సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః. భవోద్భవాయ నమః. ఓం దధిక్రావృన్నాకారుషం యజ్ఞారశ్వస్య వాజినః పురభినాముఖాగరత్వన ఆయోగం సుతారిషద్. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కరవికరణాయ నమో వికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతనమనాయ నమో మరోన్మనాయ నమః. నమః శంభవే చమయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శుక్రమసిజ్యోతిరసితే జ్యోతిర్దేవో వత్సవితోత్పునాత్మత్యేన పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. అభిషేకం
పంచామృతానికి విశేషమైనటువంటి రక్షణ ఉంది. శరీరం శివుడికి అభిషేకం చేస్తే ఆయుష్ కలుగుతుంది. దధి పెరుగు స్వామివారికి అభిషేకం చేస్తే మొహంలో తేజస్సు వస్తుందంట. శివుడికి అభిషేకం చేస్తే అని నమ్మండి. ఆయుష్ ఏ రకంగా ఏదో వస్తుందో తేజస్సు వస్తుంది. శుక్రుడు అంటే ఆజ్యం. ఆజ్యానికి అభిషేకం చేస్తే, ఆజ్యంతో స్వామివారికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం వస్తుంది. మధు అంటే తేనె. తేనెతో అభిషేకం చేసేమనేసంటే మేధస్సు వస్తుంది. చక్కెరతో అభిషేకం చేసేమనేసంటే వివాహం యోగం. అది మీరు ఏ రూపంగా తీసుకోండి. అంటే బాబావారికి అభిషేకం చేసినా అదే వస్తుంది, వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసినా అదే వస్తుంది, అమ్మవారికి అభిషేకం చేసినా అదే వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఫాలో జరుగుతుంది. పంచాయతీ తీర్థం బాగుండడానికి ఏదో తీర్థం తీయకూడదు కదా అంటే బ్రాహ్మణులు పెట్టుకున్నారంటే కాదు. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క అర్థవంతమైనటువంటి ఒక జీవిత విధానం కలిసినటువంటి కాబట్టి తద్వారా అభిషేకం చేసినటువంటి ప్రయత్నం అయితే పాలతో ఆయుష్ పాలతో ఏమవుతుంది, ఇందాక చెప్పింది పాలతో ఆయుష్ గుర్తుంచుకోండి. పాలతో ఆయుష్ తెలుస్తుంది. ఎప్పుడైతే హాస్పిటల్లో క్షీరంతో పాలతో స్వామివారికి అభిషేకం చేశారంటే తొందరగా క్యూరేషన్ అంటే ఎక్కువ ఉంటాయి. దధి దధి అనేసారంటే యోగా పిల్లలు మేధస్సు కలగడానికి, పిల్లలు ఎదగైతే వాళ్ళకి తేజస్సు కలగాలి. అందులో ఆ యొక్క తేజస్సు చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లల చేత నదిలో అభిషేకం చేశారు. కానీ పిల్లల చేత నది నది అంటే పెరుగు పెరుగు దానం ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మొహంలో విజయవంతమైనటువంటి తేజస్సు కలుగుతుంది. ఐశ్వర్యం ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ నెయ్యి పెరగబడినటువంటి నెయ్యి ఏదైతే నెయ్యిని ద్వారా ఉద్యోగం చేసేది స్వామివారికి రాయడం కాదు, పెరగబెట్టి స్వామివారికి పోయడం ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది. ఆజ్యం మీద గురుతం మీద. గురుతం అంటే ఏంటి? కరగబెట్టినటువంటిది ఇంకా ఉన్నది గురుతం. కరిగిపోయిన తర్వాత కట్టింది అంటారు. అజ్యం వేరే గురుతం వేరే. కాబట్టి ఘృతాభిషేకం అనేది స్వామివారికి గురుతం తర్వాత కరగబెట్టిన నెయ్యితో తేనెతో అభిషేకం. తేనె వచ్చేసి మేధస్సు, పాలు అది కొబ్బరి నీళ్ళు వచ్చేసి సంతానం. ఇక్కడ గురుతం ద్వారా స్వామివారికి లింగాలు అభిషేకం చేస్తుంది. రేపు అమ్మవారికి చండీ హోమం జరుగుతుంది. చండీ హోమంలో పాల్గొనే వాళ్ళు ఇందాక గురుగా చెప్పారు. మా విద్యార్థులు చెప్పినట్టు ఎవరు చెప్పలేదు. 1800 చండీయాగం చేస్తే ఎందుకు చెప్పరు? ఒక్కొక్క దగ్గర 100 చండీయాగం చేసి తిరిగి 1800 సార్లు చదువుకుంటే చండీ రాదు. ఒక తప్పు పోతుందా, ఒక అక్షరం తప్పు పోతుందా? తప్పు పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పెద్ద హైదరాబాద్ లో దగ్గర మినిస్టర్ల దగ్గర చండీయాగం పిలుస్తారు. దేనికి పిలుస్తారు అనేసి వాళ్ళు తప్పుకోకుండా దానం అన్నయ్య చేసి కోసంలో చాలా చిన్న కార్యక్రమం. అన్నయ్య ఫోన్ నెంబర్ సేవ్ అయిన వాళ్ళందరికీ కూడా అన్నయ్య స్టేటస్ చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ వాట్సాప్ లో స్టేటస్ చూసానికి తెలుస్తుంది. ఆయన తెలుసు ప్రోగ్రామ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మక్కువ ఎక్కువ. మమ్మల్ని చూపిస్తారు ప్రతిసారి. నేను చేసే కార్యక్రమాలు చాలా పెద్ద కార్యక్రమాలన్నీ చూసి ఇక్కడికి వచ్చేటప్పటికి మేము ప్రతిసారి అన్నయ్య కూడా వచ్చినప్పుడల్లా అందరు రావాలి, ప్రకాశ్ నగర్ వాస్తవ అందరూ రావాలి. దేనికంటారంటే అన్నయ్య యొక్క సమర్థతకి సరిపోదు. అంటే అంత ముఖ్యమైనటువంటి విశిష్ట అతిథిగా పిలిచేటువంటి ఒక ఘనమైనటువంటి గుర్తింపు పొందినటువంటి వాళ్ళు. కాబట్టి చిన్న ఆ యొక్క సమర్థతో కూడినటువంటి దేవాలయాలు అన్నయ్యకి సరిపోవు. తద్వారానే అన్నయ్యకి సమర్పించినటువంటి వరకు అంత పెద్ద కార్యక్రమానికి అంతమంది విశేషంగా పాల్గొన్నారంటే అది స్వామివారికి మీకు ఫలితం లభిస్తుందని ఆయన లాభం కాదు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విశేషంలో ఈ యొక్క ద్రవ్యాలు వేస్తున్నప్పుడు ఆ ద్రవ్యాలు ఏ రకంగా వేస్తున్నారో ఇందాక చెప్పినట్టు మహాకాళీ దేవత నవాహయామి స్థాపయామి పూజయామి. అందరికీ కూడా మహాలక్ష్మి అనుగ్రహం కలగాలి. మనం ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు, అన్నదానాది కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేయాలంటే ఏం కావాలి? మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. ధనరూపేణ విధంజగదు. కాబట్టి ఈ కలియుగం ధనం యొక్క దాంట్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ధనము సమృద్ధిగా మనకి లభించాలి. ఆ యొక్క అష్టలక్ష్మి అనుగ్రహం, ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా అనేక రకాలైనటువంటి రూపాలలో ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకి కలగాలని చెప్పేసి మహాలక్ష్మి నమః అనుకుని నమస్కారం చేయాలి. ఓం
నక్షత్రపరుషం గదేషు పురుషం పద్మం ధనుష్కుండికాం దండం శక్తిమతిం జలజం ఘంటాం సురాభాజనం. ఇవాళ టికెట్ తీసుకుంటే రేపు ఎన్ని హోమమండలు పెట్టాలో మనకు తెలుసు. అందుకని రేపు వచ్చి టికెట్ కట్టేసి కూర్చుంటా అంటే కుదరదు. అది గమనించుకొని టికెట్ కట్టుకున్నామని టికెట్ కట్టుకోండి ఇవాళ. ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవ ఉదోదైషవే నమః నమస్తే స్వధన్వనే బాహుభ్యామే నమః యాదృశ్రుతమా శివం బభూతనో రుద్రయానో రుద్రముడయా కాటే రుద్రశివా తనూరఘోరా పాపకాశినీ దయానవారుందమయా గిరిశంకాభితాగీ నామిషం విషందహస్తే విపరశ్యస్తరే శివాంగరతరాంగరవాహిం శ్రీస్పురుషం జగతు శివేన యక్ష్మగోదు అధ్యబోధనది ముక్తా ప్రథమో వైద్యో భిజగ సర్వాస్తయాదు ధాన్యః ఆరోయస్తాం ప్రో అరుణనమస్కృతమంగళ యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వపార్యశల్యానాం ముఖాశివో నస్తు మనా భవాన్ అనేషన్నస్యేషవా పురస్య నిశంకసిః తయాస్మాన్ విశ్వదస్వమయక్ష్మజా పరిభుజా ఉమాభ్యాముదతే నమో బాహుభ్యాం తవ ధన్వనే అథోయ యశోభిస్తవారే అస్మన్నిషేహితం త్రియంబకాయ త్రిపురాంబకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో హిరణ్యవాహవే నాన్యే దిశాంజపదయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం నమో నమః తస్మింజరాయ కృషీపదేవధీనాం పదయే నమో నమో వభ్రజాయ దివ్యాధినేన్నానాం పదయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పదయే నమో నమో భవస్య హేత్యై పదయే నమో నమో రుద్రాయ తథా విదే క్షేత్రాణాం పదయే నమో నమః సూకాయ హంత్యాయ వనానాం నమో నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పదయే నమో నమో మంత్రిణే వాణిజాయ గక్షాణాం పదయే నమో నమో భువంతయే వారివస్కృతాయోషధీనాం పదయే నమో నమ ఉచ్చేర్ఘోషాయ క్రందయతే పద్ధీనాం పదయే నమో నమః కృష్ణలీకాయ భావతే సత్వనాం పదయే నమః సహనాయ నిత్యాభినీనా పదయే నమో నమః విశక్తినే శ్రీనాన్న वो नमो नमोऽस्यभ्यो विद्युभ्यश्च वो नमो नमः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जागृभ्यश्च वो नमो नमः तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः वो नमो नम उगणाभ्यस्त्रुमो हरे वो नमो नमो वृद्धेभ्यो वृद्धपदिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपदिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो लघुभ्यो लघेभ्यश्च वो नमो नमो रथभृभ्यश्च वो नमो नमस्तेनाभ्यस्तेनाभ्यश्च वो नमो नमः शत्रुभ्यः सङ्गृहीतृभ्यश्च वो नमो नमः सख्यभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यो
विषादेभ्यश्च वो नमो नम इषकृभ्यो धन्वरुभ्यश्च वो नमो नमो मृगयुभ्यश्वनिभ्यश्च वो नमो नमश्वभ्यश्वरिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా స్వామివారి సేవలు అందరూ పాల్పంచుకోవాలి కానీ దక్షిణ కట్టిన వాళ్ళకి దక్షిణ కట్టని వాళ్ళకి ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ అనేది సాధ్యం కాదు అది మన మనస్సాక్షి కూడా ఒప్పుకోవాలి కదా దేవుడు అభిషేకం చేస్తున్నాం ఇంత కష్టపడి అంటే దక్షిణ కట్టుకొని మన స్వామివారి సేవలో పాల్గొంటుంది ఎన్ని పళ్ళరసాలు తేవాలి ఇంత పంచామృతాలు తేవాలి ఎన్ని రకాల పూలు తేవాలి మన అన్నిటికీ మనం అతీతులం దూరంగా ఉందాం మనకి ఎందుకు వచ్చిన కానీ అభిషేకం మాత్రం చేయాలి మనం ఎలా సాధ్యం అవుతుంది అలా ఒకటి చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు సేవ చేయడం చెప్పట్లేదు ఇప్పుడు సేవ చేసినా వచ్చేసారిగా సరే మనం చేయవేద్దాం దేవాలయంలో ఉద్యోగం పనిచేద్దాం అన్నదానానికి డబ్బులిద్దాం పూలకు డబ్బులిద్దాం పచ్చాం డబ్బులిద్దాం 15 లీటర్ల పాలు ఒరిజినల్ పాలని అది వచ్చేసారికైనా అటువంటి సత్కృతి మనందరికీ కలగాలని ఆ సత్కృతి కలిగి మన సేవలో పాల్గొని కోరుకుంటున్నాను ఇప్పుడు అందరూ కూడా సేవ చేయాలి ఇప్పుడు సేవ చేయడం చెప్పట్లే ఉన్న పంచాంగం అందరం వాడదాం జాగ్రత్తగా వాడుకుందాం అందరూ సేవ చేద్దాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్పుగా అనుకోవద్దు ఇది నా గుడి కాదు మన గుడి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి मध्यमाय च भगवताय च मामालगण्याय च मुद्रियाय च नमस्तोभ्याय च प्रतिदर्याय च नमो याम्याय च क्षेम्य नमः काट्याय च नीत्याय च नमस्तूभ्याय च तरस्याय च नमो नास्याय च वैशन्ताय च नमः कूप्याय च वक्याय च नमो वृष्याय च च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईश्वर्याय च तस्याय च नमो वातारुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो अन्ध्रे च अनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शृङ्गाराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमः तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाभ्याय च नमः शिष्याय च धेन्याय च नमः स्त्रिगत्याय च प्रवाह्याय च नमः इरिण्याय च प्रपथ्याय च नमः किगोशलाय च क्षयणाय च रुद्रोतनोमयस्फुलितेऽस्वीराय नमसा विधीमते यच्छन्दयोश्रमणरायणे पिता तदश्यामदवरुद्रप्रणीतो मानो महान्तमुदमानो अर्थगं मान उक्षन्तमुदमान उक्षितुं मानो वधेः पितरं मोदमातरं प्रियामानस्तनवोरुद्रनीरिषः मानस्तोके तनये मान आयुषिमानो गोषुमानो अश्वेषुरीरिषः वीरान्मानो रुद्रभावितो वधीरहविष्पन्तो नमसा विधेमते आरात्ते गोघ्न उदपूर्वशिघ्ने क्षयत्वीराय सुम्नमस्मेदे अस्तु रक्षाजनो अतिजदेव प्रोक्यधाजन शर्मयच्छद्विवरः स्तुहि श्रुतङ्गर्ततदञ्यवानं मृगन्न भीममुपहत्रमुग्रम् मृडादिरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निपबन्धुसेनाः परिणोर्द्रस्य एतर्वृत्वरिद्वेषस्य दुर्मदरघायोः अवस्थिरामगाभ्यस्तनुष्व मेत्वस्तोकायतनयाय मृडया मेढुस्तमशिवतमशिवोणस्तुमना भवा परमे वृक्ष आयुधन्निधाय वृत्तिम्बसान आचरपिनाकं बिभ्रदागैः विगिर्दविलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगो हेतयोऽन्यमस्मन्निव बन्धुदाः सहस्राणि सहस्रधा बाहुवोस्तव हेतयः तासामीशर्णो
भगवः पराचीनां खादृशी सहस्राणि सहस्रशो ये रुद्र अधिभूम्याः तेजागो सहस्रयोजने वसन्वा निदन्वसे अस्मिन्महत्यर्नवेन्दरिक्षे भवा अधि नीलग्रीवाश्चिरिगन्धाः शर्वा अधः क्षमादराः स्वाहा मृत्युवे स्वाहा प्राणानां ग्रन्थरतरुद्रोमामिषां सगाः तेनान्नेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवो అందరూ కూడా మమ అనుకోండి అందరూ మమ అనుకోవాలి అస్యజమానస్య సర్వభావమర్త్యర్నశ్యత్వాయురవద్ధదా దీర్ఘమాయుః ఓం శాంతి 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 यादेश शिवतमा शिवं बभूवते धनुः नमो नमो हरिकेशायोपवीतमे भुक्तानां पदये नमो नमो भवत्कहेन्द्रे जगदां पदये नमो नमो रुद्राय अदामिने क्षेत्राणां पदये नमो नमः श्रूताय हत्याय वनानां पदये नमो नमो लोहिताय पदये वृक्षाणां पदये नमो नमो मन्त्रिणे वाणिजाय वृक्षाणां पदये नमो नमो भवन्तये नमो नमः भक्ते गन्धये गन्धीनां पदये नमो नमः कृष्णवीराय धावते पद्मनां पदये नमः व्याधनीनां पदये नमो नमः कविवादनलिङ्गने पदये नमो नमो नलिङ्गने शिवते तत्कराणां पदये नमो नमो वञ्चवे परिवञ्चवे साधूनां पदये नमो नमो निश्चेतवे परिधराय पदये नमो नमः श्रीकारघ्यादघागं तद्योमस्तरां पदये नमो नमो समुद्भ्यस्तेनाभ्यस्तो नमो नमः पितृभ्यस्सङ्ग्रहीतृभ्यस्तमो नमो नमः सक्षभ्योदकारेभ्यस्तमो नमो नमः पुरारेभ्यः कर्मारेभ्यस्तमो नमो नमः प्रत्यस्तेभ्यो शादेभ्यस्तमो नमो नमः जगद्भ्यो धन्वभ्यस्तमो नमो नमो प्रगजभ्यस्तमो नमो नमः नमो भवाय रुद्राय नमः सर्वाय प्रजपतये नमो नीलग्रीवाय दिगन्धाय नमः कबन्धने नमः सहस्राक्षाय धर्मने नमो गिरिजाय विविक्ताय नमो मेढस्तमाय देशवदे यच्छन्दयोस्तमनुराजते पिता पदस्यामतमरुद्रप्रणीतो नो महान्तमतमानो अद्धगम्मानौक्षन्तमतमानौक्षितम् मानो हीक्षितम् मोदमानम्
मानस्तोके तनयमाना आयुषमानो घोषमानो अश्वे सुरीरिषः वीरान्मानोत्तमामितो वधीरः विष्पन्तो नमसा विधेमते तदङ्गवानं मृगन्नभीममुपहत्वमग्नं मृणादरित्रेरुप्रस्तवानो अन्यन्ते अस्मन्निवपन्तु सेनाः ृष्टमशिवनमशिवो न सुमना भवा परमे वृक्षमालुभन्निधारकृत्यं वसाम आदरसमाचं विप्रदागहि नमस्ते अस्तु भगवः यास्ते सहस्रमो सहस्राणि सहस्रधा बाहुवोस्तव हेतयः तापागीशादा भगवः पदादेनामुखाकृते हत्यर्नवेन्तरिक्षे भवासे एषा गोसहस्रयोजनेन्द्राणि सन्तति ये वृक्षेषुस्मिञ्जराणीलक्रीवा विलोहिताः ये भूतानामधिपतयाभिषिकादक्षवर्तिनः अयप्रदायभ्युतः ये यक्षाणि प्रचरन्दिषकावन्तो निषञ्जनः यचेतावन्तश्च भूयागोधश्चर्षोर्त्राविदस्मिरे तेषागो మళ్ళీ దంపతులు ఒకసారి మళ్ళీ టికెట్ కట్టినారు టికెట్ కట్టిన దంపతులు మళ్ళీ ఒక్కసారి వెళ్ళండి ఒక్కొక్కరుగా దంపతులకి यम्मेरमाजेभिरागतम् वाजस्तमे प्रसवस्तमे प्रजगस्तमे प्रतदस्तमे धीरस्तमे कृतस्तमे सरस्तमे शोकस्तमे रावस्तमे दुतिस्तमे योगिस्तमे गुणस्तमे प्राणस्तमे मानस्तमे व्योमस्तमे सुस्तमे दुस्तमे मानस्तमे मनस्तमे दिक्षस्तमे श्रोत्रञ्चमे दिक्षस्तमे बलञ्चम ओजस्तमे सहस्रम आजस्यमे जराजम आत्मातमे तनोस्तमे सर्वतमे पर्वतमे गायतमे स्थानितमे परोगोषतमे शरीरानितमे आधिपत्यन्तमे मन्युस्तमे भावस्तमे वस्तमे भ्रस्तमे जीवातमे महिमातमे परिमातमे प्रतिमातमे स्मातमे भूयातमे वृद्धस्तमे बुद्धिस्तमे ग्रस्थातमे जगत्तमे धनन्तमे मनुष्मे कृष्णमे क्रीडातमे मोदस्तमे जानस्तमे जनिष्यवानस्तमे भूतस्तमे दुर्गुतस्तमे युक्तस्तमे वेदकितस्तमे भूतस्तमे भविष्यस्तमे सुगतस्तमे सुमतस्तमे अर्थस्तमे अक्षिस्तमे गुप्तस्तमे कृष्णस्तमे मदिष्टमे सुमदिष्टमे यज्ञमे मयस्तमे प्रयज्ञमे नगामस्तमे कामस्तमे सौमनस्तमे भद्रस्तमे तेजस्तमे भक्ष्यस्तमे नस्तमे भक्ष्यस्तमे यज्ञमे धन्तास्तमे देवस्तमे नजस्तमरुदन्तमे मृदन्तमे जग्मन्तमे नामयस्तमे देवादस्तमे दीर्घायुष्मन्तमे नमस्वन्तमे भरन्तमे सुगन्तमे शयनन्तमे सुषातमे सुतनन्तमे भजस्तमे हृदस्तमे घृतस्तमे मधुतमे सख्यस्तमे समेतस्तमे कृतस्तमे वृष्टस्तमे चैतन्तमोद्धतितमे रजस्तमे राजस्तमे पुष्टस्तमे विभुतमे प्रभुतमे बहुतमे भूजस्तमे पूर्णस्तमे पूर्णदस्तमे विक्षदस्तमे पूजनास्तमेन्नम् धृष्टमे द्विहदस्तमे जवास्तमे मातास्तमे दीपस्तमे श्रवस्तमे श्यामस्तमे लोहस्तमे कृष्णमहापस्तमे वीरुधस्तम ओदधीयस्तमे कृष्णवस्यन्तमे कृष्णवस्यन्तमे ग्राम्यास्तमे भूतस्तमे वसुतमे वसुदस्तमे कर्मजमे सिक्तस्तमे स्थस्तम एवस्तम इदस्तमे कदस्तमे विश्वमैत्रस्तमे सोमस्तम इन्द्रस्तमे सवितातम इन्द्रस्तमे बृहस्पतितम इन्द्रस्तमे
संभृतं रसदाज्यम् आरण्यान् ग्राम्याश्रये यजस्तमानजघ्नरे यजस्तस्मादजायत एकेजो भयाजतः जाता अजावयः जगल्भजन्नोपादावस्येते बाहुराजन्यकृतः पथ्यागो सूत्रो अजायत चक्षुस्तूर्जो अजायत प्राणाद्वाजुरजायत शीर्ष्णोऽप्यो समवर्तता लोकागम् अकल्पयन् आदित्यवर्णं तदस्वभारे नामानि कृत्वा अभिगतरजदास्ते चक्रप्रविद्वान् प्रतिजस्यतस्रः नान्यपन्था अजनाय विद्यते यत्र पूर्वे साध्या सन्ति देवाः तन्नो विष्णुः प्रचोदयात् विश्वकर्मणः समुदस्तदाधि तत्सरजस्य विश्वमाजानमग्रे आदित्यवर्णं तपतः परस्तात् नान्यपन्था विद्यते जनाय अजायमानो बहुधा विजायते मरीचीनां पदमिच्छन्तवेधतः यो देवानां पुरोहितः ऋताय ब्राह्मणे देवाग्रे तदप्रवन्न तस्य देवा असंगते अहोरात्रे पार्श्वे अश्विनौ व्याप्तम् अमं मनिषाणाम् तद्धन्यो नाग्रणेमहे जातं यज्ञवदये सुस्तर्वानजेभ्यः तन्नो अस्तुद्विपरे ॐ शान्तिः शान्तिः चन्द्रां हिरण्मये शंकर बड़िगला जातवेदो महावह महावह जातवेदो लक्ष्मीन्मप्रगामिनी यस्यां हिरण्यं बिन्दे जङ्गामस्त्वं पुरुषानहं देवेत्य सदा तस्मै सुदां पद्मवर्णां तामिह वक्पजे श्रियम् चन्द्रां प्रभासां लोके देवदुष्टां तां दक्षिणे मे शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां नमे आदित्यवर्णे तपदोऽभिजातो वनस्पतिस्तु वृक्षो धवल्वः तपसानदन्द्रमायान्तरायाश्च भाष्या लक्ष्मीः प्रादुर्भूतोऽस्मराश्रेष्ठं कीर्तिवृद्धं ददातु मे अभूतमसमर्थं च सर्वाज्ञत्नत मे गृहात् ईश्वरीकं सर्वभूतानां तामिहोपस्पजे श्रियम् पशूनागो रूपमन्नस्य मजिश्रे श्रीधान्यसः स्वयं वासद मे कुले मातरं पद्ममालिनीं नितदेवे मातरं स्वयं वासद मे कुले चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भवावः सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भवावः
यस्यां हिरण्यं प्रभोदङ्गावोदास्योष्मान् विन्देयं पुरुषानहम् जनमो नत्राय नमक्काना जनमक्करगणना जनमो परगणना जनमो बला जनमो बलप्रबलाय नमः सर्वभूतनाय नमो महान्मनाय नमः महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मा शिवो मे नस्तु सदा शिवो वामदेवाय नमः कृष्णान् समर्पयामि हर नमः पार्वतीपतये हर हर महादेव बोला शंकर भगवान की जय बोला शंकर भगवान की बोला शंकर भगवान की बोला शंकर भगवान की जय నామాన్ని స్మరణ చేయాలి. అప్పుడే ఆ ఫలితం మనకు వస్తుంది. ఎవరెవరికైతే నోరు ఉందో వారందరూ ఆ నోటితో గట్టిగా ఆ స్వామి నామాన్ని చెప్పాలి. ఎవరెవరికైతే నోరు లేదో వాళ్ళు పెదాలు మూసుకొని కూర్చోండి, ఇబ్బంది లేదు. నాకు నోరు ఉంది అనుకునే వాళ్ళు గట్టిగా నేను చెప్పినట్టుగా చెప్పండి. నమ శివాయ 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 హర హర శంభో 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 నమ శివాయ శివాయ హర హర శంభో నమ 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 శివాయ హర హర శంభో నమ
శివ శివ శంభో నమః శివాయ 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 శివ శంభో నమః శివాయ హర పార్వతీపదే హర హర మహాదేవ భక్తులందరూ కూడా సంతోషం. కోపతాపాలు వచ్చిన విషయం కూడా నేను గమనించాను. ఈ చేతి మీద ఏ శుభప్రయోగం అవసరం కాదు. అదే నా ముందరు తీసుకోవాలి. 100 మందిలో మీకు ఒక్కొక్కరికి చూపెట్ట తప్పదు కాబట్టి మిమ్మల్ని మీరు క్షమించుకునే ప్రయత్నం చేయండి. రెండవది, ఇప్పుడు అభిషేకంలో ఎవరు కట్టారో మీ ఆత్మసాక్షి తెలుసు. నాకు ఇబ్బంది లేదు. రేపు చండీ హోమం రోజున 2 హోమకుండాలు మాత్రమే ఉంటాయి. ప్రధానంగా పని అందరూ ఉంటారని చెప్పేసి నేను నందిని అర్థం పనులు అందరికీ అనుకున్నాను. కానీ ఎవరికైతే శేషుకి దక్షిణించారో, అలాగే నందిని గారికి ఎవరికైతే హృదయ గారికి ఎవరికైతే దక్షిణించారో వారు దంపతులుగా వచ్చిన వాళ్ళు దయచేసి వారు వచ్చి వారిని కలిసి చిక్కు పెట్టుకున్న తర్వాతనే హోమంలో కూర్చోబడే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు కూర్చోవచ్చా? అక్కడే కూర్చోవచ్చు, కానీ దూరంగా కూర్చొని పూర్ణాహుతిలో పాల్పంచే అవకాశం మాత్రమే ఉంటుంది. ఇది కట్టిన వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం, వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ. కాబట్టి ఆ ప్రియారిటీని కోల్పోయేటువంటి అవకాశం అని తీసుకోవచ్చు. ఎవరైతే చండీ హోమానికి కట్టారో వారు మాత్రమే. ఇప్పటి వరకు ఒకవేళ 20 మంది సంఖ్య దాటిపోతే 3 హోమకుండాలు అయితే ప్రయత్నం చేస్తాం. లేదంటే 2 హోమకుండాలు మాత్రమే ఉంటాయి. దాని చుట్టూ కూర్చొని 3 పిల్లలు పక్క పక్కనే కూర్చోవాలి. 3 ఉందా లేక భార్య కూర్చోవాలి. అలా ఓకేనా? అలా నా పిల్లలు వచ్చింది, నా మనవడు వచ్చాడు అనేది కుదరదు. కాబట్టి భార్య వెనకాల భర్త ముందుగా హోమకుండాలు పక్కన కూర్చుంటారు. ఇద్దరు దానం చేయాల్సిన అవసరం లేదు. ఒకరు మాత్రమే చేస్తారు. అక్కడ కూర్చోబెట్టుకొని అలాగే రేపటి రోజున మనకి జరగబోయేటువంటి చండీ హోమం అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైన చండీ హోమం విశేషమైనటువంటి ఫలితాన్ని, ధనము, ఆరోగ్యం, ఆనందం, చిత్రనాశనం, చిత్రలాభం, విద్యా వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే ఈ హోమంలో పాల్గొనాలనుకుంటున్నారో ముందుగానే అంటే రేపు ఉదయం 6 గంటల లోపలనే మీరు ఆ యొక్క వ్యాపారాల వాళ్ళని చూపించుకుంటారు. నాకు వాళ్ళు బాగా తెలుసు. వరంగల్లో బ్రోకరీ చేసి వేరే వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు మొహమాటమే లేదా. కాబట్టి నేను ఎవరైనా సరే అలాగే మాట్లాడతాను. కాబట్టి మీరందరూ కూడా ఈ దేవాలయం ఎటువంటి మంత్రోచ్చారణతో స్పష్టమైనటువంటి మంత్రాలతో చండీ హోమం కానీ, అభిషేకం కానీ, పూజలు కానీ ఇది ఎవ్వరూ చేయగలిగే అవకాశం లేదు. ఇందులో సందేహం లేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకొని వారు కూడా మాకు కోరుకోవడం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది వేరే కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. తప్పకుండా మీరందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ దేవుడిని ప్రార్థించి అమ్మవారి అనుగ్రహం. ఇంకా రెండవది ముఖ్యమైనది, ఈ శివలింగాన్ని ఏం చేస్తారు అందరికీ డౌట్ పడదు. శివలింగాన్ని నీళ్ళల్లో ముంచేసి ఆ మట్టి తయారు చేసి వచ్చేటువంటి గురుపౌర్ణమి రోజున ఈ స్వామి వారికి మట్టి ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్వామి వారికి 11 వృక్షాల మీద అభిషేకం చేసేటువంటి స్వామి జ్యోతిలింగాల యొక్క ఆ పార్థివ మట్టి ఉంటుంది. దాని గురుపౌర్ణమి రోజున ఆ మట్టిని చేసిన కార్యక్రమాన్ని దర్శించబడుతుంది. దాన్ని మీ అందరికీ మనది ఆయుష్యాలు, ఆరోగ్యాలు అనుకుంటారు. కానీ మట్టి మీద కలెక్ట్ చేశారా? వచ్చే సంవత్సరం కార్యక్రమం కళాపతి చేస్తారు. ఒక విషయం నాకు 15,000 అవుతుంది. చేస్తారా? చేస్తారు. ఎప్పుడు ఎవరైనా చేస్తారా? ఒక విషయానికి 15,000 చేస్తారు. ఆ డబ్బు కూడా మీ పేరులో వచ్చే సంవత్సరం కార్యక్రమం చేస్తారు. అంటే కుదరదు. డబ్బు ఉంటే మేము ఎందుకు వస్తామండి? ఈ చోటు ఇస్తాడు, ఇచ్చేవాడు ఆయన. కాబట్టి మీరు ఇచ్చే 150 కూడా వచ్చే సంవత్సరంలో వాడుకోవడం అనుకో, ఇంకేదైనా కట్టడానికో తప్ప నందిని గారు కానీ, చంద్రన్ గారు కానీ ఇద్దరు ఎవరు కూడా తినే అవకాశం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పుగా అనుకోకండి. అనుకుంటే వీడే సాక్ష్యం లేదు. నేను తప్ప ఒక్కనే మీరు చూస్తాడు. నేను తింటామా లేదా వాడు చూస్తాడు. వాడికంటే గొప్ప వాళ్ళు ఏం కాదు. కాబట్టి నాకైతే బ్రహ్మాండ తప్పు ఉంది. నాకేం లోకేదండి. జాతకాలు డబ్బులు వస్తాయి, గృహపేట డబ్బులు వస్తాయి. నందిని గారితో కొన్ని కార్యక్రమం చేస్తే కూడా లక్ష్మీ పరిస్థితి బాగా
ఆ డబ్బు నేను నోట్లేదండి. కాబట్టి మీ అందరికి కూడా ధనం వచ్చి నాకు అలా ప్రతి ఇంటి వాళ్ళు కూడా ₹1,00,000 కావాలని కోరుకున్నాను నేను కూడా. కాబట్టి మీ అందరికి కూడా ₹1,00,00,000 కావాలని కోరుకున్నాను మనస్ఫూర్తి. అది జోక్ కాదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ₹1,00,00,000 ధనం రావాలని, ఈ సంవత్సరంలోనే ₹1,00,00,000 మీ వాళ్ళు సంపాదించాలి. పిల్లలకి పెళ్ళవ్వాలని, సంతానం కావాలని, అందరూ ప్రోగ్రెస్ చేయాలి, అందరూ కూడా లాభం చేయించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సమస్య ఇంత కష్టపడి కార్యం చేస్తూ మిమ్మల్ని ఎవరు ఎప్పుడు చేయాలి? నన్ను ఎవరు అప్పటి చేయగలుగుతాను? నేను ఎవరైనా రూపాయలకి నా సొంతంగా అడిగానా? నేను అప్పటి చేయాలి. అందరూ ఒక్కసారి రాగండి. దయచేసి అందరూ ఒకేసారి వస్తే గుండెగా ఉంటుంది, ఇబ్బంది పడతారు. ఒకరి తర్వాత ఒకరు రండి. ఈశ్వరుడు ఇక్కడే ఉంటాడు, మనం అర్చన చేసే అదే ఇక్కడే ఉంటాడు. అర్చన చేసిన తర్వాతే మనకి ఆశీర్వాదం చేసిన తర్వాతే అది ఎక్కడికి వెళ్ళి కూడా ఆశీర్వాదం ఇక్కడే ఉంటాడు. అందరూ వరస క్రమంలో రండి. जातु विप्रायेत् सोमयज्ञमः पुण्यम् एकबिल्वं शिवार्पणम् कोटिसहस्राणि वाजपेयशतानि च कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् पार्वत्यास्वेदसञ्जातम् महादेवस्य च प्रियम् बिल्ववृक्षम् नमस्यामि एकबिल्वं शिवार्पणम् दर्शनं बिल्ववृक्षस्य दर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणे एक अग्रतः शिवरूपाय एकबिल्वं शिवार्पणम् नमः शिवाय ओं नमः शिवाय అందరూ కూడా చెప్పండమ్మా, ఒక్కవారితో మాట్లాడకండి. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంభో నమః శివాయ హర శంభో నమః శివాయ హరం హారం ఏకబిల్వం శివార్పణం విశాఖైః బిల్వపత్రైశ్చ అక్షత్రైః కోమలైః శుభైః సమపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిరపర్వతకోటజః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం హిందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాः రక్తం హౌష్యామి దేవేత ఏకబిల్వం శివార్పణం
महस्पत्युद्भवे पुण्यैर्नानागन्धैषु संयुतः आख्येयसर्वदेवानां धृतोऽयं प्रतिरुच्यताम् धूपमाख्यातः दिव्यधियोतिर्नमोऽस्तुते साधुता भूतं सन्दर्भयामि भूतवितानन्दं शुद्धा आचमनीयं समर्पयामि भूतवितानन्दं शुद्धा आचमनीयं समर्पयामि मंगलनीराजनम् ओम हरियपदारण्य भूतानाः अमृतत्वाय धीमहि रामानुजपुष्पमानन्दा अमृते रच्ये प्रतिष्ठिता अजरजगन्मे गोपाला प्रथमन्न विहायसे अदप्रायोते जगनो हरिगन्नः श्रीगन्ध चक्षुश्च मधुर्णे गोपाला त्रिपादोले जगत्प्रदः अष्टाशपास्तगजिहाग्ये एकेकशपाशुकाः सप्तशतभाम्ने गोपाला एकभक्ष्यास्वभासतः कारिन्द्रियागतस्तु అందరూ అక్షరాగా చుట్టూరండి ఇక్కడి నుంచి అవకాశం లేదండి అయిపోయింది అక్షరాలుగా దంపతులుగా ఫస్ట్ ముందుగా దంపతులుగా ఉన్నవాడు ముందుగా రండి ముందుకు ఉంచండి మిగతా సింగిల్స్ గా ఉన్నవాడు అందరూ కూడా బ్యాక్ సైడ్ ఉంచండి ఒకటి సెకండ్ వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా టికెట్ తీసుకోవాల్సిందిగా పెట్టండి ఈ రోజు తీసుకోవాలి ఆగండి 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 ఇంకా మంత్రవిష్పం కాలేదు మంత్రవిష్పం అవ్వాలి ప్రదక్షిణ అవ్వాలి ఆ తర్వాత మీరు జరిగిస్తాం వెనక్కి జరిగండి ఒకసారి గారు సత్యోజాతం సత్యామ సత్యోజాతాయ నమో నమః భవే భవేనాథ భవే Yo
ప్రదక్షిణ ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రదక్షిణ చేసుకోండి. ప్రదక్షిణకి వెళ్ళిన ప్రదక్షిణ ఎక్కడ వాళ్ళు అక్కడ జరగండి. జానకాయ బాబా నిర్మాణ కారుణ్య భావేన లక్ష లక్షు పరమేశ్వర లక్ష లక్షు ఉమామహేశ్వర అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మా మత్వ క్షమస్వ పరమేశ్వర మమ సర్వ సగల అపరాధాన్ క్షమస్వ. స్వామివారికి ఒకటే నమస్కారం చేసుకొని ప్రార్థన చేసుకోండి. జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని నమస్కారం చేసుకున్నారు కూడా. అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదం చేయకుండా భక్తులందరూ కూడా క్యూ పద్ధతి పాటిస్తూ అన్నప్రసాదాలు తీసుకోవాల్సిందే కోరుతున్నాము. అలాగే మీరు తిన్నటువంటి వస్తువులకు ఎక్కడ కావడం ఏర్పాటు చేశారు. కావున దయచేసి భక్తులందరూ కూడా ఇది గమనించుకోవాల్సిందే కోరుతున్నాము. ఆ డస్ట్బిన్ కవర్లలోనే మాత్రమే మీరు చిన్న విస్తరాలు వేయాలండి. దయచేసి అమ్మ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే క్యూ పద్ధతి పాటించాలి. దయచేసి క్యూ పద్ధతి పాటిస్తూ ఓపికతో అందరూ కూడా అన్నప్రసాదాలు తీసుకోవాల్సిందే కోరుతున్నాము. దయచేసి ఇంతవరకు ఓపికతో ఉన్నారు. కావున
భక్తులందరూ కూడా దయచేసి క్యూ పద్ధతి పాటించాలండి.